వనభోజనం సరదా. వనభోజనం సరదా, పిక్నిక్ ఫన్. ఒక అందమైన ఇంట్లో వర్ధన్, స్వాతి అనే దంపతులు వారి పిల్లలు గుణ, మనులతో కలిసి నివసిస్తున్నారు. వారు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం వర్ధన్ తన పిల్లలతో సరదాగా గడపాలని అనుకున్నాడు. మనమంతా వనభోజనానికి వెళ్దామా అని గుణతో అడిగాడు. ఈ మాట వినగానే స్వాతి మరియు మను చాలా సంతోషపడ్డారు. అవును, వనభోజనమంటే చాలా ఇష్టం అని మను కేక వేసింది. అప్పుడు కుటుంబమంతా కూర్చుని వనభోజనానికి ఏమి తీసుకెళ్లాలో చర్చించారు. గుణపండ్లు కావాలన్నాడు, మను చాక్లెట్లు కావాలంది. స్వాతి ఎంతో ప్రేమగా రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేయడం మొదలుపెట్టింది. ఆమె చేతివంట అంటే అందరికీ చాలా ఇష్టం. వర్ధన్ మరియు గుణ కలిసి కారులో వనభోజనం సామాగ్రిని సర్దడం మొదలుపెట్టారు. గుణ తన చిన్న చేతులతో సహాయం చేశాడు. మను కూడా తన బొమ్మలు, ఆటవస్తువులను తీసుకుని కారు దగ్గరకు వచ్చింది. అందరూ కలిసి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వారు ఒక అందమైన పార్కుకు చేరుకున్నారు. చుట్టూ పచ్చని చెట్లు, పూలతోటలు, స్వచ్ఛమైన గాలి వారిని ఆహ్వానించాయి. గుణ మరియు మను పార్కులో పరుగెత్తుతూ, ఆటలు ఆడుతూ చాలా సరదాగా గడిపారు. ఒక సీతాకోకచిలుకను వెంబడించారు. కుటుంబమంతా కలిసి వనభోజనం చేశారు. రుచికరమైన ఆహారం తింటూ, నవ్వుతూ, మాట్లాడుకుంటూ వారు ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేని విధంగా చేసుకున్నారు. పిక్నిక్ సరదాలు, పిక్నిక్ ఫన్. వర్ధన్, స్వాతి, గుణ, మానస్విని ఒక అందమైన కుటుంబం. వారికి వేద అనే అత్తయ్య కూడా ఉంది. ఒక ఆదివారం ఉదయం స్వాతి, ఈరోజు మనం పిక్నిక్కి వెళ్దామా అని అడిగింది. గుణ, మానస్విని ఆ మాట విని చాలా సంతోషించారు. పిక్నిక్, పిక్నిక్ అంటూ గంతులు వేశారు. వేద అత్తయ్య కూడా వచ్చి, నేను కూడా వస్తాను అంది నవ్వుతూ. అందరూ పిక్నిక్కి కావాల్సినవి సిద్ధం చేయడం మొదలుపెట్టారు. స్వాతి రుచికరమైన పండ్లు, స్నాక్స్ ప్యాక్ చేసింది. వర్ధన్ దుప్పట్లు, ఆటవస్తువులు సర్దుతున్నాడు. గుణ తన ఇష్టమైన బంతిని తీసుకున్నాడు. మానస్విని తన బొమ్మ ఏనుగును కూడా తీసుకెళ్లాలని పట్టుబట్టింది. వేద అత్తయ్య వారికి సహాయం చేస్తూ సరదాగా కబుర్లు చెప్పింది. అంతా సిద్ధంగా ఉంది, బయలుదేరుదామా అని వర్ధన్ అడిగాడు. అందరూ కారు దగ్గరికి వెళ్లారు. గుణ, మానస్విని వెనుక సీట్లో కూర్చుని కిటికీలోంచి బయట చూశారు. కారు అందమైన పచ్చని పొలాలగుండా, చిన్న చిన్న గ్రామాలగుండా ప్రయాణించింది. పిల్లలు పాటలు పాడుతూ బయట కనిపించే వాటిని చూసి ఆనందించారు. చివరికి వారు ఒక నది పక్కన ఉన్న అందమైన పార్కుకు చేరుకున్నారు. అక్కడ పెద్ద చెట్లు, రంగురంగుల పువ్వులు ఉన్నాయి. ఇదే మన పిక్నిక్ స్పాట్ అని స్వాతి చెప్పింది. వర్ధన్ దుప్పటి పరిచాడు. వేద అత్తయ్య పండ్లను, స్నాక్స్ను బయటికి తీసింది. గుణ, మానస్విని వెంటనే బంతితో ఆడుకోవడం మొదలుపెట్టారు. అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వర్ధన్ పిల్లలతో బంతి ఆట ఆడాడు. స్వాతి, వేద అత్తయ్య నది ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి అందరూ సంతోషంగా ఇంటికి బయల్దేరారు. పిక్నిక్ వారికి మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చింది. ఇంటికి చేరిన తర్వాత గుణ, మానస్విని ఇది చాలా మంచి పిక్నిక్ అని చెప్పారు.